సరేనండి. మరీ పాకుండలు అవన్నీ కదా, మనం మళ్ళా అదే కొబ్బరి అరిసెలు వేసుకుంటున్నాం. మనం కొబ్బరి అరిసెలు వేస్తానండి. ఇప్పుడు కొబ్బరి అరిసెలు పెట్టుకుని ఇలా తీసుకుంటూ వచ్చేస్తుంది. కొబ్బరి అరిసెలు అంటే చాలా గొప్ప విలువైన వంట అండి. ఇది ఎవరికన్నా పెట్టాలంటే వండి పంపుతారు పూర్వం. అలాగే వేసేసుకున్నాం. ఇదిగానండి మన కొబ్బరి అరిసెలు రెడీ. చూసారా మనం చేసిన సెలవుతో అప్పటికి 2 చేశాను. ఇంకొకటి మీకు పొంగడాలు కూడా వేసి చూపిస్తాను. ఎందుకంటే మనం చేసుకుంటే ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. అంతే ఈ అందంగా రాలేదని పక్కన పెట్టింది. చూసారా ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఆహా చాలా బాగున్నాయి. అయిపోయినాయండి. అందరూ పెట్టి చూపిద్దాం. చూసారా మన కొబ్బరి అరిసెలు చూడండి ఎంత అందంగా వచ్చినాయో. అంతే రుచిగా ఉంటాయి. మనం కొనుక్కున్న కొబ్బరి అరిసెలు అంటే గట్టిగా ఉంటాయి, బాగోవు. మరి అవి కూడా అమ్ముతున్నారేమో తెలియదు కానీ బాగోదు. కానీ సలుడు చేసుకుంటే మనం ఇన్ని రకాలు చేసుకోవచ్చు. సలుడితో చేసినవి అయ్యి చూసారా ఎంత బాగున్నాయో. నెలలన్నా నిలవ ఉంటాయి. ఎవరికన్నా మనం చారి పంపాలనుకున్నాం అనుకోండి, ఒక క్యాన్ వండి పంపుకుంటారు. చెప్పాను కదా, కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం వేసుకుంటే 1 కేజీ నూనె పట్టదు. 1/2 కేజీ నూనెతో వేపేసుకుంటే క్యాండ్ అవుతాయి. ఎవరికన్నా సారి పెట్టాలంటే మన పూర్వం అలాగే చేసేవారు. ఇప్పుడు అంటే కొనేసుకుంటున్నాం కదా మనం. మరి నచ్చినాయి ఆ కొబ్బరి అరిసెలు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మరి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.